బీసీ రిజర్వేషన్ గురించి 42% కల్పించాలని జంతర్ మంతర్ ఢిల్లీలో ముఖ్యమంత్రులైన, మంత్రులైన, రాష్ట్రం నుండి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నారు. మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? ఈరోజు ఢిల్లీలో జరిగిన ధర్నా బీసీ ధర్నా కాదు, అది ముమ్మాటికి ముస్లిం ధర్నా. ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు అక్కడికి వెళ్ళి ముస్లిం రిజర్వేషన్ల కోసం చేసిన ధర్నా అది. ఏదైతే బీసీల కోసం ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చిందో అది ముమ్మాటికి కూడా ముస్లిం డిక్లరేషన్ లాగానే ఉంది. ఎందుకంటే ఈ 42% బీసీ రిజర్వేషన్లో దాదాపు 10% ముస్లింల రిజర్వేషన్ కల్పిళ్ళు. అంటే 32% మాత్రమే బీసీ రిజర్వేషన్ ఉంది. 32% అంటే నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 27% మనకు బీసీల రిజర్వేషన్ ఉంది. అంటే ఒక 5% రిజర్వేషన్లు బీసీల కోసం పెంచి అది చూపించి ముస్లింల కోసం 100%గా రిజర్వేషన్ కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక డ్రామా ఇది. ఒకసారి ఆలోచన చేయాలి. 50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది బీసీలను ప్రధానమంత్రులుగా చేసింది? అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 48 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. ఈ 48 సంవత్సరాలల్లో అగ్రకులాలకు చెందిన వాళ్ళే ముఖ్యమంత్రులు అయిన కానీ ఏ ఒక్కరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్పింది ప్రజలకి, ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 27 మందిని కేంద్ర మంత్రివర్యులుగా బీసీలకు అవకాశం కల్పించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ, వారిని 3 సార్లు 15 సంవత్సరాల పైగా వారిని ప్రధానమంత్రిగా అవకాశము ఒక బీసీ వ్యక్తికి బీజేపీ అవకాశాన్ని కల్పించింది. అదొకటే కాదు, ఈరోజు బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. బీసీల గురించి ఏదైనా ఆలోచన చేస్తుంది అంటే బీజేపీ ప్రభుత్వమే. ముస్లింల రిజర్వేషన్ని 10% బీసీల పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక భారీ కుట్ర పన్ని ఈ బీసీ రిజర్వేషన్ ముందు పెట్టి ముస్లింల రిజర్వేషన్ చేసే ప్రక్రియను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. వారు పూర్తిగా ఎలాంటి ముస్లింలను ప్రాతిపదికన ఆ రిజర్వేషన్ 42%లో లేకుండా కేవలం బీసీ కులాలకే 42% రిజర్వేషన్ ఉంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుంది. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నుంచి ట్రైన్లో తీసుకుపోయి ధర్నా చేసిల్లో ఏ ఒక్క బీసీ కులాల మద్దతు కూడా ఆ బీసీ ధర్నాపై లేదు. ఇది కూడా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, 42%లో కలిసి ఉన్న 10% ముస్లింలను పక్కకు పెట్టి 42% పూర్తిగా బీసీ కులాలకు రిజర్వేషన్ కల్పించాలి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.